గత 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు కుల మతాలకు అతీతంగా మేము క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చి ఈరోజు సుమారు 6 నెలలు పూర్తయింది. ఆ సందర్భంగా మేము జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు క్రిస్మస్ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఎఫ్రాయిం పాస్టర్ గారు వచ్చారు, పాటలు పాడింది పవన్ కళ్యాణ్ గారి స్నేహితులు, మరి మా ముఖ్యులు అన్న శ్యామన్న గారు, తర్వాత జ్యోతమ్మ గారు, ఇక్కడ మైనార్టీ నాయకులు వచ్చారు, చాన్ బాషా గారు, జనసేన పార్టీ వీర మహిళ గారు లక్ష్మీ మేడం, అదేవిధంగా నా సోదరులు మైనార్టీ సోదరులు, నాకు ఎక్కువగా ఉండేది మైనార్టీ సోదరులు, నాకు అన్నదమ్ములు అందరూ నాతో ఉండి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రేపు 20వ తేదీ కూడా హైదరాబాదులో వారి కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం తన సతీమణి గారితో కూర్చొని క్రిస్మస్ వేడుకలు చేస్తారు. పోయిన సంవత్సరం కూడా అన్నా లిజోనోవా గారు, మా వదినమ్మ గారు హైదరాబాదులో అనాథ పిల్లల మధ్యలో క్రిస్మస్ వేడుకలు చేయడం జరిగింది. అలాగా మేము అన్ని కార్యక్రమాలు జనసేన పార్టీ ద్వారా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఒక గొప్ప నాయకుడితో మేము పనిచేస్తున్నామని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దానికి ఆదర్శం ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రజలకి తోడుగా ఉంటూ అక్కడికి వెళ్ళి వారి కష్టాలు తెలుసుకొని వారితో మాట్లాడి, ఎందుకంటే 77 ఏళ్ల చరిత్ర మనకు భారతదేశ స్వతంత్రం వచ్చి ఇంతవరకు మన్యం ప్రజల కోసం ఏ నాయకుడు చేయలేని విధంగా పవన్ కళ్యాణ్ గారు సుమారు 35,000 కోట్ల రూపాయలను రోడ్లను దాదాపు 35 గ్రామాలకు వాళ్ళకి సుమారు దాదాపు 38 గ్రామాల్లో ఉన్న ప్రజలు 8,500 మంది ప్రజల కోసం రోడ్లు మరామతులు చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్స్ కట్టడం జరుగుతుంది. ఇంకా అనేక కష్టాలు 3 రోజులు మన్యం ప్రాంత ప్రజల కోసం అక్కడే ఉండి తెలుసుకోవడం జరిగింది. ఇంతవరకు ఏ నాయకుడు అక్కడికి వెళ్ళలేదు. ఆడ కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యలు బయట తీసుకొచ్చారు. తాగునీటి సమస్య మెయిన్ అక్కడ, ఎందుకంటే ఎత్తైన ప్రదేశం అది, అక్కడ పోవాలన్నా ఇబ్బంది పడతారు. పవన్ కళ్యాణ్ కాననడకతో దాదాపు భయంకర వర్షం, ఆ వర్షంలో కూడా ఆయన ఎంతో జలుబు దగ్గుతో ఉన్నా కానీ ప్రజల కోసం నేను తెలుసుకోవాలి. మన్యం ప్రజలు గిరిజన ప్రాంతాల్లో మీకు తెలుసు ఏ విధంగా వారి జీవనం ఉంటుంది. అక్కడ డోలి ఎత్తుకొని, అంటే సుమారు హాస్పిటల్ ఉండవు, డోలి ఎత్తుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకువస్తారు. ఆ కష్టాలను పవన్ కళ్యాణ్ గారు చూసి ఈరోజు రోడ్డు మరామతులు చేస్తున్నారు. అంటే ఒక 10-15 రోజుల్లో రోడ్లు పూర్తవుతాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేశారో లేదో తెలియదు, కానీ ఆయన ఎక్కడ కష్టం ఉంటే, ఎక్కడ బాధ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటాడు.